ఇప్పుడు మేము అందరం ప్రాంక్ అయినాం. మా అందరితో ఒక పంచాయతీ అయితే ఇక్కడ ఇంకో పంచాయతీ నడుస్తుంది. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ యువర్ బై బాబీ. నిన్న బ్లాగ్లో చెప్పా కదా, ఇప్పుడు తెక్కాడిలో ఉన్నాము. అసలు తెక్కాడికి ఎందుకు వచ్చామంటే తెలీదు లిటరలీ. అసలు వెళ్ళాల్సింది వ్యాగ్మాన్. నేను పడుకున్నప్పుడు వీళ్ళు దగ్గర ఉంది అక్కడ ఏదో టైగర్ రిజర్వాయర్ ఉంది, అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి అని వాళ్ళు మాట్లాడుకొని కార్ ఇక్కడ తిప్పేసారంట. అంటే అక్కడ మేము వెళ్ళాల్సిన లొకేషన్ వ్యాగ్మాన్, అక్కడికి 42 కిలోమీటర్స్ అంట అక్కడ నుంచి. బట్ అక్కడ నుంచి ఇక్కడికి 28 కిలోమీటర్స్ అంట. సో 28 కిలోమీటర్స్ కదా అని చెప్పి, తక్కువ కదా అని చెప్పి ఇటు తిప్పేసారంటే. ఇక్కడ నుంచి మళ్ళీ వ్యాగ్మాన్ వెళ్ళాలంటే ఇప్పుడు లేలే అయినా సరే ఇప్పుడు మళ్ళీ 70 to 60 పడుతుంది. బట్ ఎందుకు తిప్పిండో తెలీదు. సో ఇప్పుడైతే రూమ్ వెకేట్ చేసేస్తున్నాము. చెప్పా కదా నిన్న ఆఫ్టర్నూన్ వరకు టైం ఉంటుంది, ఆఫ్టర్నూన్కి రూమ్ వెకేట్ చేయాలని చెప్పి. సో రూమ్ వెకేట్ చేస్తున్నాం. ప్రస్తుతానికి అయితే నాకు ఇది ఒక్కటి తగిలిచ్చారు. పాపం అన్ని వాళ్ళే తీసుకెళ్ళిపోయారు. వ్లాగింగ్ చేస్తున్నా అని చెప్పి అన్ని వాళ్ళే తీసుకెళ్ళిపోయారు, నాకేం ఇవ్వలేదు. సో గాయస్, ఇక్కడ ఉన్నాయి కదా సత్రం, కేరళ సైట్ సీయింగ్, గావి, తమిళనాడు సైట్ సీయింగ్. సో ఇవన్నీ ఇక్కడ అవైలబుల్ అంట, ఇవన్నీ చూపిస్తారంట. ప్రతి దానికి ఒక్కొక్క ప్రైజ్ ఉంది. 2500, 1500. ఇక మిగతా కనుక్కోలేదు, తెలియదు. ఆ రెండు మాత్రం నాకు బాగా తెలుసు. సో ఒకసారి పిలిచి అడుగుదాము ఎంత, ఏమేమి ప్రైజెస్ ఏంది, అసలు అవి ఏంటివో కూడా నాకు తెలియదు. సో పిలిచి అడుగుదాం ఒకసారి క్లియర్గా. ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు కదా, దాని తర్వాత సెలెక్ట్ చేసుకుందాం మనం. సో అయితే ఏం చెప్తున్నాడంటే, సత్రం అనేది ఉంది చూసినావా, అది సైట్ సీయింగ్ అంట. అండ్ యానిమల్స్ కూడా చూపిస్తారంట, కొన్ని యానిమల్స్ కూడా ఉంటాయంట. సో అయితే అది మార్నింగ్ టైమ్స్ అయితే బెస్ట్, యానిమల్స్ వస్తాయి నీళ్ళు తాగడానికి, దానికి దీనికి యానిమల్స్ బయటకు వస్తాయి అని అన్నాడు. అయితే మరి అట్లయితే ఈవినింగ్ అన్న, ఈవినింగ్ అయితే 4:35కి అట్లా ఆ టైంలో కూడా వస్తాయి. అంటే మరి ఈవినింగ్ వెళ్తే బెస్ట్ కదా అనిపిస్తున్నారు. డీప్ రైడ్ అప్పుడు సన్సెట్ కూడా ఉంటుంది. నిన్న మిస్ అయ్యారని చూసినావా సైట్ సీయింగ్ పైన నుంచి, అది కూడా కవర్ అవుతుంది ఒకటేసారి. వాట్సాప్ 2500 ఫర్ అందరికి కలిపి. ఏమంటారు అవన్నీ కాదన్నా, సత్రం వేరు, సత్రం వేరు, కేరళ సైట్ సీయింగ్ వేరు, తమిళనాడు సైట్ సీయింగ్ వేరు, గావి వేరు, అవన్నీ వేరు వేరు. ఆ గావి మోసి అది కూడా వేరు, గావి వేరు. పర్ హెడ్ ఎంట్రన్స్ ఫీజు 1300 పర్ హెడ్కి. మన దీనికోసం సపరేట్గా 6,000-7,000 అది వన్ డే ట్రిప్ మొత్తం. వన్ డే మార్నింగ్ టు ఈవినింగ్. అందరు ఏమంటారు? ఓకే. ఏ భలే ఉందిరా సంపత్ నీ షర్ట్. సంపత్ ఒక 2-3 స్టిల్స్ ఇచ్చేసి. క్రాంతి గారి ఇంటర్వ్యూ నాకు బాక్సర్. ఇప్పుడైతే ప్యాంట్ ఉంది, రాత్రి అది కూడా ఉండదు, అట్లనే పడుకుంటారు. ఒకసారి లొకేషన్ చూడు రితీష్, ఇక్కడ నుంచి ఎంత దూరం ఉందో. మంగళాదేవి టెంపుల్. ఇగో వీళ్ళిద్దరు అయితే ఎవ్రీ టైం ఒక టామ్ అండ్ జెర్రీ లాగా కొట్లాడుతూనే ఉంటారు. అండ్ వీ టామ్ ఇట్ జెర్రీ, టామ్ ఇట్ జెర్రీ. అవి వచ్చేసారా అయ్యో ఈడైతే నిజంగా ఇట్లా గెలుగుతా ఉంటాడు జీపు. అన్నా మనం కార్ ఎక్కదనా కష్టం, కార్ ఎక్కదు. ఆ నుంచి రివర్స్ గేర్ వేయకుండానే వస్తుంది కిందికి డైరెక్ట్. మరి ఏం చేద్దాం, ట్రెక్కింగ్ చేద్దాం. నడుచుడు అంటే చాలు పాపం, వీనికి నడుచుడు అంటే పాపం. ట్రెక్కింగ్ అంటే నాకేం ప్రాబ్లం లేదు. లూజ్ ప్యాంట్, లూజ్ షర్ట్, ఏది చూపి టోటల్లీ ఫ్రీ. అయ్యో రితీష్ అని చెప్పులు అన్నది కూడా చెప్పాలి అలా. సో ఇంకో ప్లేసెస్ ఏమన్నా ఎక్స్ప్లోర్ చేద్దామా మరి? సరే వేరే ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక్కడ టైగర్ పార్క్ సంథింగ్, విజయవాడ పార్క్ అన్నాడు. వెళ్దాం దా, చలో. నిజాన్ని ఒప్పుకొని ఓవర్ కొట్టిరు. నేనైతే ప్రామిస్ అన్న, రివాన్ మీద నేను కొట్టలే. నువ్వేరా పొలాల మీద మీద నువ్వే కొట్టినవరా మరి ఉంటది అని చెప్పి దెమ్మని చెప్పినా నేను పెట్టాను. పడుతుందా గన్నులేరా ఎలకలు పట్టేటోడు పంది కుక్కలు పట్టేటోడు. నేనన్నా నీకు ఎలకరా, నేనే ఫిష్ మామ. తిన్నా కాలుద్దాం అందరం. ఈయన చూసినావు నువ్వు, ఇక
రికార్డ్ అయింది బ్రో. డ్రైవింగ్ నువ్వేనా? కూర్చో ఒకసారి. కాలు క్లచ్ మీద పెట్టు. క్లచ్ పట్టుకొని స్టార్ట్ చేసినావా? నైస్. మాదాపూర్ ఏడుంది, మియాపూర్ ఏడుందిరా. సో గాయస్ మేము ఇప్పుడు టైగర్ రిజర్వాయర్కి రీచ్ అయిపోయినాం. ఇక్కడే తెక్కాడిలో పబ్లిక్ అయితే గట్టిగానే ఉన్నారు. సో టికెట్లు దొరుకుతాయి అనేది డౌట్. మీరు డైరెక్ట్ ఫస్ట్ ఇక్కడికి లోపలికి రావాలి, లొకేషన్ పెట్టుకొని డైరెక్ట్ లొకేషన్ ఇక్కడ దాకా తీసుకొస్తుంది. పార్కింగ్కి 100 రూపీస్ వెహికల్కి. తర్వాత మీరు పార్కింగ్ చేసుకున్న తర్వాత లోపలికి వెళ్ళి ఒక టికెట్ తీసుకోవాలి. పర్ హెడ్ 75 రూపీస్. గవర్నమెంట్ వెహికల్ బస్సు ఉంటుంది. సో ఆ బస్సులో తీసుకెళ్తారు టైగర్ రిజర్వాయర్, టైగర్స్ని చూపించడానికి. లక్ ఎట్లా ఉందో తెలీదు. సో ట్రై చేద్దాం. ఆల్రెడీ వెళ్ళి టికెట్ల కోసం దొరికితే బెస్ట్ వెళ్తాం, లేదంటే వేరే స్పాట్ అంతే. సో గాయస్ చూస్తున్నారు కదా వెనకాల ఇవన్నీ వెహికల్సే. మాకు టికెట్లు దొరుకుతాయి లేదా డౌటే కొడుతుంది. ఇంకా అజిత్ వాళ్ళు కూడా ఫోన్ ఏం చేయలేదు మాకు. వెయిటింగ్, వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేస్తారో ఏం చెప్తారా అని. సో ఇది లేకపోతే ఎలిఫెంట్ రైడ్స్ అవి ఉన్నాయి. సో అదొకసారి ట్రై చేస్తాం. దాని తర్వాత ఇంకో రైడ్ ఉంది, జీప్ రైడ్. అది 2500 రూపీస్ ఒక జీప్. సో 6 మెంబర్స్ సరిపోతాము ఒక జీప్లో. నేను 5 మెంబర్స్ కాబట్టి 2500లో అయిపోతుంది. ఈచ్ జీప్కి 2500 గుర్తుపెట్టుకోండి. 3 hours రైడ్. సో దాంట్లోనే మీకు అన్నీ చూపిస్తారు. ట్రావెల్ మొత్తం అంతా 3 hours మొత్తం తిప్పుతారు. సైట్ సీయింగ్ మొత్తం, అడవి మొత్తం తిప్పుతారు. సో తెక్కాడి అయితే మర్చిపోకండి. తెక్కాడి బాగుంది ప్లేస్ అయితే. మరి కేరళ ఉన్నంత గ్రీనరీ, అంతా ఫాగ్ అదంతా ఎక్స్పెక్ట్ చేయకపోయినా బాగుంది. ఓకే. సో గాయ్స్ చూస్తున్నారు కదా ఇంత రష్. ఇప్పుడు ఉన్నారు, అక్కడ ఉన్నారు. సో గైస్ టికెట్స్ దొరికినాయి. ఒంటరి పక్షి ఓన్లీ మనమే మొత్తం బస్సులో. గాయస్ టికెట్స్ దొరికేసిన ప్లస్ పాయింట్ బస్సు మొత్తంలో మనమే ఉన్నాం. అండ్ ఇక్కడ ఆర్మీ వాళ్ళు కూడా చాలా ఫ్రెండ్స్ ఉన్నారు. సో గాయస్ ఇప్పుడు మేము అందరం ప్రాంక్ అయినాం. ప్రాంక్ అవ్వడం అంటే అట్లా ఇట్లా కూడా కాదు, గట్టిగా ప్రాంక్ అయినాం. ఎట్లా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టైగర్ రిజర్వ్ అంటే మేము ఎంతో ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకున్నాం. సూపర్ అది ఇదని. అంతా అయిపోయిన తర్వాత బస్సులో తీసుకొచ్చారు. ఒక దగ్గరికి వచ్చినాక అక్కడ ఆపి దిగమన్నాడు. ఓకే, ఇక్కడ నుంచి ఏమైనా వేరే రైడ్ ఉందేమో, లేకపోతే ఏమన్నా చూడమంటున్నాడేమో, మళ్ళీ తీసుకెళ్తాడేమో అనుకున్నా. దిగినాక ఇది చూడడానికే అంట. ఇగో ఇదైతే కనిపిస్తుందో ఇది చూడడానికే టికెట్ తీసుకున్నారంట. రోజు 3 జంతువులు చూస్తున్నారు కదా, మళ్ళీ ఇంకేం ఇది చూడడానికి టికెట్ ఎందుకు, ఇంత దూరం రావడం ఎందుకు? మేము ఇదే జంగల్ని రోజు చూస్తున్నాం. రోజు ఇదే జంగల్లో ట్రావెల్ చేస్తాం. ఇంకా డేంజర్ అడవిలలో కూడా మేము ట్రావెల్ చేసినాము మా ఓన్ కార్తో. బట్ బొక్కలది ఇది. తెక్కాడికి వచ్చినప్పుడు అయితే టికెట్ దొరికితే బోట్ రైడ్కి టికెట్ తీసుకోండి. మాకు బోట్ రైడ్ టికెట్ దొరకలేదు, అది లేదని చెప్పారు, అయిపోయిందంట. సో ఈరోజు మొత్తానికి ఫుల్ అయిందంట. ఇప్పటికనే కాదు, మొత్తానికి ఫుల్ అయిందంట. సో ఇంకో రైడ్ చూసుకుందాం, నో వరీస్. అప్పుడే డిసప్పాయింట్ కాకండి. ఇంకొక రైడ్ ఉంది, అదేమవుతుందో తెలియదు, చూద్దాం అది కూడా. సో ఇప్పటికైతే తెక్కాడిలో ఈ టైగర్ రిజర్వ్ అది సంథింగ్ పెరియర్ టైగర్ రిజర్వ్ అని ఉంటుంది. సో దానికి మోసపోకండి. అయితే బోట్ రైడ్ తీసుకోండి, లేకపోతే సైలెంట్గా వెళ్ళిపోండి. ఇక్కడ ఏం లేదు, బుగ్గా 2-3 రెస్టారెంట్లు ఉన్నాయి. ఒక లేక్ వ్యూ ఉంది, అది కూడా లోపలికి వెళ్ళనియట్లేదు, బయట దూరం నుంచే చూడాలి. అది కూడా ఫోటోలు దిగడానికి కూడా పర్మిషన్ లేదు. సో బొక్క పెట్టుకోకండి, జాగ్రత్త.
మా అందరిది ఒక పంచాయతీ అయితే ఇక్కడ ఇంకో పంచాయతీ నడుస్తుంది. అమ్మ చూద్దాం. అక్కడ బస్సు ఉంది కదా, ఆ బస్సు దగ్గర నుంచి లైన్ మొత్తం రావడానికి లైన్ లేదు, కానీ రిటర్న్ వెళ్ళడానికి మాత్రం ఇంత లైన్ దాటుకొని వెళ్ళాలి. అమ్మా అమ్మా సీరియస్లీ నైట్ సఫారీ రైడ్ అవసరం ఉంది నిజం.